ఈ బండికి వచ్చేసి 19,029 రూపాయలు అయితే అయింది ఫ్రెండ్స్ రిపేర్ కి. ఇంకా చాలా మందికి డౌట్ రావచ్చు, ఏం చేసినారు బా 19,000 అయిపోయింది రిపేర్ కి అనుకోవచ్చు. చూడండి, ఫస్ట్ అయితే ఈ విధంగా ఉందన్నమాట బండి కండిషన్ అనేది. దానికి వచ్చేసి ఈ విధంగా తీసుకొచ్చాము. ఇంకా దీనికి ఏమేమి చేసినా మొత్తానికి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఒక్కొక్కటి చెప్పుకుంటా పోతాను, దాని రేట్ కూడా మెన్షన్ చేసుకుంటా పోతాను, చూసేయండి. ఇది వచ్చేసి ఫస్ట్ వీల్ ఫ్రెండ్స్. దీంట్లో మొత్తం 12 ఐటమ్లు కూడా కొన్ని రెండు పడినాయి. అంటే ఫోరక్ పైపులు, ఫోరక్ ఆయిల్సీలు, డిస్క్ బూట్లు, ఇవి కొన్ని రెండు పడినాయి అనమాట. సో అట్లా కొన్ని రెండు ఉన్నాయి. మొత్తం లిస్టులో వచ్చేసి 12 ఐటమ్లు ఉన్నాయి. అది 9,040 రూపాయలు అయింది. సో ఫస్ట్ వచ్చేసి స్పాకో కార్బోరేటర్ ఒకటి వేసినాం ఫ్రెండ్స్. అది ఎందుకు వేసినాం అంటే అన్న అయితే బండి పక్కన పెట్టేసినారు. మేము అడిగి పోయేటప్పటికి అయితే బండి రన్నింగ్ కండిషన్ లో లేదు ఫ్రెండ్స్. పెట్రోల్ వేసి స్టార్ట్ చేసినా కూడా రేజ్ అయితే కావడం లేదు. సరే ఎందుకైనా మంచిది షాప్ దగ్గర తీసుకొచ్చి క్లీన్ చేసి చూద్దాం, ఆడైతే కాదని చెప్పేసి తీసుకొని వద్దాం అనుకున్నాము. అండ్ చూడొచ్చు టైల్ అనేది ఫుల్ స్టక్ అయిపోయినాయి అనమాట. ఆ పక్క ఈ పక్క అసలు కదలడమే లేదు. డిస్క్ ప్యాడ్లు పూర్తిగా కరిగిపోయి వెనకాల మొత్తం పిస్టన్ బయటకు వచ్చి జామ్ అయిపోయింది. ఫ్రంట్ ఇది కూడా సేమ్ సిచ్యువేషన్, పిస్టన్లు జామ్ అయిపోయి టైర్ అయితే తిరగడం లేదు. అది ఎట్టో కూడా ఆడ నుంచి ఫ్రీ చేసుకుని అయితే షాప్ దగ్గరికి తీసుకొచ్చాం ఫ్రెండ్స్. చూడొచ్చు రన్నింగ్ లో కూడా మేము వస్తుంటే ఎట్లా గట్టిగా తిరుగుతుందో. టైర్లలో గాలి కూడా లేదు ఫ్రెండ్స్. చాలా రోజులు అయింది కదా బండి పక్కన పెట్టేసి. సో ఎట్టో కూడా షాప్ దగ్గర తీసుకొచ్చాము. మరుసటి రోజు అయితే క్లీన్ చేసినాం కార్బోరేటర్. ఎంత క్లీన్ చేసినది స్టార్టింగ్ అవుతుంది కానీ రేస్ తీసుకోవడం లేదు. ఈ డయాఫ్రామ్ కార్బోరేటర్లకు ఉండే ప్రాబ్లం అనమాట. ఇథనాల్ పెట్రోల్ ఉండి పక్కన పెట్టేసినామంటే పెట్రోల్ సప్లై లైన్ అంతా బ్లాక్ అయిపోయేది, మనకు రేసింగ్ అనేది సరిగా తీసుకోదు. సో డయాఫ్రామ్ కార్బోరేటర్ తీసేసి స్పాకో కార్బోరేటర్ వేసినాము. అది కూడా కస్టమర్ అడిగే వేసినాం అనమాట. ఏది వేసుకుంటారా, ఒరిజినల్ వేసుకుంటారా, స్పాకో వేసుకుంటారా అంటే ఏది బెస్ట్ చెప్పాడని చెప్పినారు. ఇప్పుడు వచ్చేది ఇథనాల్ పెట్రోల్ అన్నా. ఇథనాల్ పెట్రోల్ ఏం చేస్తారంటే తినేస్తుంది కార్బోరేటర్ బాడీని. 2 సంవత్సరాలు 3 సంవత్సరాల కన్నా అవడం లేదు కార్బోరేటర్ అని చెప్పేసి ఇదైతే రేట్ తక్కువలో వచ్చేస్తుంది మీకు. 2,700 చిల్లరే ఉంది నా. ఇప్పుడు ఒరిజినల్ తీసుకోండి సుమారుగా 6,500 రూపాయలు ఉంటుంది మీకు. అయినా సరే ఇప్పుడు ఒక స్పేర్ పార్ట్ లాగా అనమాట. కార్బోరేటర్ కూడా మీకు ఒక ప్లగ్ ఎట్ట మార్చుకుంటారో అట్లా కార్బోరేటర్ కూడా మార్చుకోవాల్సిన వస్తుందనా అని చెప్పి కస్టమర్ అడిగి స్పాకో కార్బోరేటర్ అయితే వేసినాం ఫ్రెండ్స్. సో చూడొచ్చు ఎట్లా స్టార్ట్ అవుతుంది, ఏం బీటింగ్ అనేది. సో చూశారు కదా ఫ్రెండ్స్ ఎట్లుంది స్టార్టింగ్ స్పాకో కార్బోరేటర్ తో. స్టార్టింగ్ కూడా బాగా అవుతుంది, రేస్ కూడా బాగా తీసుకుంటుంది. ఇది ఈజీ టు మెయింటైన్ అనమాట. బాగా ఈజీ క్లీన్ చేసుకోవచ్చు. ఫ్యూచర్ లో పోయేదానికి అవకాశం ఉండదు. అదిగాక ఇప్పుడు ఇథనాల్ పెట్రోల్ వల్ల నార్మల్ అనమాట ఫ్రెండ్స్. ఏ కార్బోరేటర్ అయినా వేసుకోండి మీరు, సంవత్సరం 2 ఏళ్ళ కన్నా ఎక్కువ రాదు మీకు కార్బోరేటర్. ఇదైతే పక్కగా నా గ్యారంటీ. మీరు రెగ్యులర్ గా క్లీన్ చేపిస్తుంటే ప్రతి 3 మంత్స్ కానీ 4 మంత్స్ కానీ లైఫ్ అనేది వస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ మొత్తానికి వీడియో అయితే. ఇంకా 11 ఐటమ్లు అయితే పెండింగ్ ఉన్నాయి. అదైతే మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్.